మనం ఈరోజు శనగపప్పు వడలు చేసుకుంటున్నామండి. దానికి కావాల్సినవి శనగపప్పు నేను 1/2 కిలో తీసుకున్నాను. మనం ఒక గంట ముందు నానబెట్టుకుని ఉంచుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మనకి శనగపప్పు వడలకు కావాల్సినవండి. శనగపప్పు వేసుకున్నాం మిక్సీలో. ఇప్పుడు చిన్న అల్లం ముక్క, 2 వెల్లుల్లి రెబ్బలు, ఒక పచ్చిమిరపకాయలు ఒక 10 వేసుకుంటున్నాను. కారం ఎక్కువ తినేవాళ్ళు ఒక 10 వేసుకోండి, లేకపోతే ఒక 6 సరిపోతాయి. కొద్దిగా జీలకర్ర, ఒక 2 ఉల్లిపాయలండి, చిన్న ఉల్లిపాయలు. మనం ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం కొంచెం కచ్చాపచ్చగా. సాల్ట్ వేసుకున్నామండి. ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా ముందే కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఇలా పడుతుంది, మనం దులుపుకోవాలి. ఈ పప్పు ఎందుకంటే అండి మనం వడలు వేసుకున్నప్పుడు పైన అద్దుకుంటే చాలా క్రిస్పీగా బాగుంటాయి. అందుకని కొంచెం పప్పు పక్కన ఉంచాను. ఇప్పుడు ఇవన్నీ కలుపుకొని వడలు వేసుకుందాం. మనం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర ఇందులో వేసుకుని చేసుకున్నాం కదండి పేస్ట్ లాగా. ఇప్పుడు పైన వేసుకున్నాం సరిపోద్ది. ఇదే పిండితో మీరు పకోడీ కూడా చేసుకోవచ్చండి. కొంచెం ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకుని ఒక 2 ఉల్లిపాయలు, ఈ పిండితోనే పకోడీ కూడా చేసుకోవచ్చు. వడలు కూడా ఇలా వేసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే ఇందులో ఇంకా ఉల్లిపాయలు కట్ చేసుకుని పైన చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుని అలా కూడా వేసుకోవచ్చండి. కాకపోతే మనం పిండిలో వేసుకోవడం వల్ల ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం ఇవన్నీ పడతాయి కదా, చాలా టేస్టీగా ఉంటాయి. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాం అండి. మనకి ఆయిల్ సరిపోతుంది వడలకి. ఇలా గ్లాస్ మీద కొద్దిగా పప్పు వేసుకునండి. తర్వాత పిండి కొద్దిగా అద్దుకుని మనకి ఇలాగ గ్లాస్కి పప్పు కవర్ పెట్టి వేసుకోవడం వల్ల మనకి వడలు చక్కగా వస్తాయండి. అందుకనేసి నేను ఈజీగా ఇలా చేస్తున్నాను. మీకు కూడా ఎవరికైనా నచ్చితే ఇలా ట్రై చేయండి. మనం ఇలా పప్పు అడుగున అంటే 2 పక్కలు రావాలి కదా, అందుకనేసి ఇలా గ్లాస్ మీద అడుగున కొద్దిగా వేసుకుని పైన ఇలా మనం చిన్నవే వేసుకోవాలండి. ఎందుకంటే శనగపప్పు వడలు కదా ఇవి, కొంచెం దలసరిగా వేసుకుంటే లోపల సరిగా ఉడకవు, బాగోవు. ఇలా పలుచగా వేసుకోవడం, చిన్నగా వేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. చాలామందికి ఆయిల్ ఇలా ఎందుకు నురగొస్తుంది అనేసి డౌట్ ఉండొచ్చండి. ఎందుకు అలా నురగొస్తుందో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి వడలు అనేవి. మనం 1 గంట సేపు నానబెట్టుకున్నప్పుడు ఈ లోపు మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ రెడీ చేసుకుని ఉంచుకునే లోపు పప్పు నానిపోతుందండి. మనకి ఎందుకంటే ఇంట్లో ఎప్పుడు కాయగూరలు తెచ్చుకోవడం వల్ల పుదీనా, కొత్తిమీర అన్నీ రెడీగానే ఉంటాయి. మీకు చేసుకోవాలనుకున్నప్పుడు ఒక గ్లాస్ పప్పు నానేసుకుని మీరు ఇవన్నీ కట్ చేసుకునే లోపు పప్పు నానిపోద్ది. మీకు ఇంకా తొందరగా పప్పు నానాలి అనుకుంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకోండి, ఇంకా తొందరగా నానిపోతుంది. మనకి వడలు గ్యాస్ బాగా హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, అలాగని లో ఫ్లేమ్లో కూడా పెట్టద్దు, మీడియంలో పెట్టండి. చక్కగా క్రిస్పీగా బాగా ఉడుకుతాయి. అందుకనేసి ఈ వడలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మనం చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మనకి ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, ఏవైనా తినాలనిపిస్తుంది, బయటికి వెళ్ళి ఏదైనా తెచ్చుకోవాలి, లేకపోతే ఇంట్లో పకోడీ చేసుకోవాలనిపిస్తుంది. మనకి ఇదే పిండితో పకోడీ చేసుకోవచ్చు, వడలు కూడా వేసుకోవచ్చు. పకోడీ కూడా ఎలా వేసుకోవాలో మీకు అడిగితే కామెంట్ చేస్తే నేను అది కూడా చూపిస్తాను అండి. ఇప్పుడు వడలు ఒకటే మట్టుకి తయారు చేస్తున్నాను నేను. మన ఛానల్, మన వీడియోలు అయితే చూస్తున్నారు కానండి ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ కూడా చేయట్లేదు. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఇలాంటి వీడియోలు మరి ఎన్నో చేయగలనండి. మీ సపోర్టు ఫుల్గా ఉండాలి కదా నాకు. ఇప్పుడు వేగిపోయినాయండి, తీసుకుంటున్నాం. నేను ఆయిల్ పీరుస్తుంది ఏమైనా ఉంటాయి అనేసి నేను పేపర్ మీద తీసుకుంటున్నానండి. ఇలా పేపర్ తీసుకోవడం వల్ల మనకి ఇందులో కొంచెం ఏమైనా ఆయిల్ ఉంటే మొత్తం పీర్చేస్తుందండి, అందుకనేసి. ఇవి మనం ఎక్కువసేపు ఏమి ఉంచక్కర్లేదండి. కొంచెం మందికి పేపర్ మీద వేయడం ఇష్టం ఉండదు, అందుకని చెప్తున్నాను. మనం ఒక 5 నిమిషాలు ఉంచితే ఈ లోపు ఆయిల్ ఉంటే పీల్చేసుకుంటుంది. మనం తీసి వేరే బౌల్లో వేసుకోవచ్చు. ఇలా ఎవరైనా గ్లాస్ మీద పెట్టి గారెలు చేసారా కామెంట్ చేయండి.
ఎందుకంటే కొత్తగా ఎవరైనా గారెలు వేసుకోవాలి, వడలు వేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలా చేస్తే కొంచెం మందికి చెయ్యి కాలుతుందేమో అని డౌట్ ఉంటుందండి. కొత్తగా ఎవరైనా వేసేవాళ్ళు కూడా ఉంటే వాళ్ళకి కూడా ఈజీ అవుతుంది. నేను ఇలా చేస్తున్నాను, మీరు కూడా ఒకవేళ ఎవరైనా ఇలా చేసి ఉంటే నా వీడియో చూసిన వాళ్ళు నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాంటి వీడియోలు మరెన్నో చేయగలను. ఇంకా వేడి వేడి వడలు రెడీ అండి. చూసారా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. ఇందులో మనం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకుని, కొత్తిమీర వేసుకుని, తర్వాత చట్నీ నంచుకుని, ధనియాల పొడి అండి, నిమ్మకాయ పైన చల్లుకుని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మరిన్ని వీడియోలు నేను ఇలా ఎన్నో చేయగలను.